నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. ఈ వివరణకి ముందు ఒక చిన్న విన్నపం. అదేమిటంటే, ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి ఈ యొక్క ఛానల్ని నేను ఈ మధ్య కాలంలోనే ప్రారంభించాను. దయచేసి మీరు చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ సస్టైన్ అవుతుంది. నేను ఉత్సాహవంతుడినై ఇంకా అనేక వీడియోలు చేసి మీకు పంపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు తప్పకుండా లాభపడతారు, జయాలు పొందుతారు, శుభాలు పొందుతారని మాత్రం నేను చెప్పగలను. దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం వెనుకాడవద్దండి. ఇకపోతే మరి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూసే ముందు గ్రహ గమనాలు చూద్దాం, అది ఎలా ఉంది అని. ఇక్కడ మకర రాశిలోకి వచ్చేటప్పటికి బుధుడు, ఆ తర్వాత రవి ఇద్దరు కూడా ఉన్నారు. అంటే తృతీయ స్థానంలో బుధుడు, రవి ఉన్నటువంటి పక్షంలో వాగ్దాడితో మీరు ఖచ్చితంగా ఎదుటి వాడిని ఓడగొడతారు, మీరు జయిస్తారని చెప్పవచ్చు. మరో విషయం ఏమిటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి తల వంచనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది. మీరు మాట్లాడే మాటలో అర్థవంతమైనటువంటి విషయాలు ఉంటాయి, కానీ అనర్థవంతమైనటువంటి విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. మీ ధైర్య సాహసాలు అన్ని నెలల కంటే ఈ నెలలో బాగా ఇనుమడిస్తుందని మనం చెప్పవచ్చు. మరి చతుర్థ స్థానంలో శనైశ్వరుడు ఉన్నాడు. ఏదైనా వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది. మిగతా విషయాలకు వస్తే మట్టుకు కొంచెం గృహం రిపేర్ చేసుకోవటము, ఏదైనా కూలీలతో పని చేయించుకోవటము, ఇట్లాంటి వ్యవహారాలను కూడా సాగుతాయి. అయితే ఏదైనా వస్తువులు కావాలన్నప్పుడు లోహానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా అవసరమైతే స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ కూడా కావాల్స్తే తప్పకుండా కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి మీన రాశిలోకి వచ్చేటప్పటికి రాహువు, శుక్రుడు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఇది పంచమ స్థానం అవుతుంది కాబట్టి కొంచెం సంతాన రీతి వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ యొక్క ఏదైనా విలాస వస్తువులు, ముఖ్యంగా చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ యొక్క వాహనం కొనుక్కుందామనో, లేకపోతే ఏదైనా కాస్మెటిక్స్ కొనుక్కుందామనో, కొత్త ఫ్యాషన్ డిజైన్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క వస్త్రాలు కొనుక్కుందామనో, ఇలాంటి అనేక విషయాల్లో ఆసక్తి చూపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఖర్చు కూడా చాలా మెండుగానే ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. ఆ రకంగా సంతానానికి మీరు ఈ రకమైనటువంటి వస్తువుల్ని నింపించి తృప్తిపరిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇకపోతే గురువు ఏదైతే ఉందో సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాంపత్య సుఖం అనేటువంటిది ఖచ్చితంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రేమికుల మధ్యన కూడా చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా అంటే ప్రేమ, అనురాగము ఇవన్నీ కూడా ఇంట్లో బాగుంటాయి కాబట్టి ప్రేమికుల మధ్యన కూడా ఉంటుంది, దంపతుల మధ్యన కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుందని మనం చెప్పచ్చు. అష్టమ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం నిప్పు దగ్గర కానీ, ఇతరత్ర ఎలక్ట్రిసిటీ దగ్గర కానీ, రోడ్డు పైన ఏదైనా ట్రాఫిక్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎంచేతనంటే ఏదైనా గాయాలు తగిలేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నట్టయితే ఎటువంటి ఆపద లేదు. లేకపోతే నిర్లక్ష్యంగా మీరు ఏ స్టవ్ దగ్గరనో ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఉన్నట్టయితే ఏదైనా ఖాళీ బొబ్బలు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ట్రాఫిక్లో అటు ఇటు సరిగ్గా చూడకుండా మీరు నడక సాగించినట్టయితే ఏదైనా వాహనం వల్ల ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. మెట్లు ఎక్కినప్పుడు కానీ, మెట్లు దిగుతున్నప్పుడు కానీ, ఏదైనా కొండలెక్కి కొండలు దిగుతున్నప్పుడు కానీ, ఈ ఫారెస్ట్లలో నడుస్తున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైగా ముఖ్యంగా ఫైర్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు, సర్జన్స్ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మిగతా ప్రొఫెషనల్ రంగాల్లో అన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. గురువు ఎప్పుడు కూడా తానున్నటువంటి క్షేత్రం నుంచి పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత లగ్నాన్ని చూస్తున్నప్పటికీ ఇంతకాలంగా దీర్ఘకాలిక రోగులు ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఆరోగ్యవంతులయ్యేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. చతుర్థ స్థానాన్ని అంటే విద్యలో అర్హతలు, విద్యార్హత, విద్యలో ప్రమోషన్ ఇలాంటివన్నీ కూడా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెషనల్ రంగంలో ఉద్యోగాలు కూడా లభించేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడనున్నాయి. ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మీకు మెండుగానే కనపడుతున్నాయి.
ఈ రకంగా చూసినట్టయితే మరి ప్రొఫెషనల్ రంగంలో ఉండనియండి, వ్యాపార రంగంలో ఉండని, ఎక్కడ చూసినా కానీ అద్భుతంగానే ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు బాగానే ఉంటారు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, మరి వృశ్చిక రాశిలో ప్రస్తుతం చంద్రుడు ఉన్నారు కాబట్టి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం మీరు దయచేసి హనుమాన్ చాలీసా మాత్రం చదవటం వదిలిపెట్టద్దు. అది చదివితేనే ఈ లాభాలన్నీ ఉంటాయి. అది చదవకపోతే ఈ లాభాలు ఏవి మీకు ఉండవు. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రొద్దున లేచిన తర్వాత పడుకోబోయే ముందు హనుమాన్ చాలీసా చదువుతారో వింటారో అది మీ ఇష్టం. ఆ పని మాత్రం చేయండి. ఇంకా ఓపిక ఉంటే వీలుంటే సుబ్రహ్మణ్య స్వామికి కూడా అష్టోత్తరం చదవడం వల్ల ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి. అలాగా ప్రవర్తించండి. ఆనందంగా ఫిబ్రవరి మాసం అంతా కూడా గడపడానికి ప్రయత్నించండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.